కేవలం ఈ పథకం కోసమే కాదు కానీ ఆంధ్రప్రదేశ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఫర్ సేల్ పెట్టేసినాడు. సో దాని నుంచి ఏదన్నా తీసి ఇవ్వాలి అనే ఉద్దేశం మొదటి నుంచి కూడా మా పార్టీ వాదన అదే. మేము దగ్గర ఎవ్రీ ఇయర్ ఈ పథకాలు ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి అంటే 70,000 కోట్ల దాకా అవుతుంది. అది ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ చూసుకొని ఆదాయాలు చూసుకుంటే ఆ పథకాలు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మేము అట్లా నోటికొచ్చినట్టు చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు నోటికొచ్చినట్టు చెప్పి ఈరోజు ఎప్పుడైతే హామీలు అమలు చేయాలనుకున్నప్పుడు వచ్చేకల్లా రాష్ట్రాన్ని అమ్మేయాలా ఇది అమ్మేయాలా అనేది చెప్తున్నాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఫార్ సేల్ పెట్టేసింది. దాంట్లో భాగంగానే మొన్న కూడా చూసినాము 1,90,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏపీఎండిసికి సంబంధించినవి కూడా కేవలం ఒక 9,000 కోట్ల కోసం ఈ మైన్స్ అన్ని కూడా గ్యారంటీగా పెట్టే సందర్భం కూడా చూడడం జరిగింది. సిట్ అనే దర్యాప్తు సంస్థ ఎవరి చేతుల్లో నడుస్తుందో అందరికీ తెలిసినదే. సిట్ రిమాండ్ రిపోర్టు కోర్టుకు సబ్మిట్ చేయదు. సబ్మిట్ చేయకముందే ఆంధ్రజ్యోతి ఈనాడులలో కథనాలుగా వస్తుంటాయి. అది ఏ విధంగా అవుతుంది? ఒక కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంటు, జడ్జి ముందర పెట్టాల్సిన డాక్యుమెంటు, ఇవి కొన్ని పేపర్లు వాళ్ళ అనుకూలమైన పేపర్లకు ఇచ్చేసి దాని మీద వాళ్ళు ఇష్టానుసారం ఒక కథనాలు చేస్తుంటాయి. ఒకసారి ఏమో అవన్నీ ఇచ్చేసినారంట, ఎలక్షన్లలో పనిచేసినారంటారు, 3,500 కోట్లకు 300 కోట్లు పనిచేసినారంట, మిగతా 2,300 కోట్లు ఎక్కడున్నాయి? ఇంతవరకు బ్యాంకులలో ఉన్న డబ్బులను సీజ్ చేశారనే ఒక పద్ధతికే చూపిస్తున్నారు తప్ప ఫలానా చోట ఇంత బల్క్గా డబ్బులు దొరికినాయి అనే పద్ధతిలో ఎక్కడా కానీ చూపించండు. ఒక జడ్జి దగ్గర ఉండాల్సిన రిపోర్టు, సిట్ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ చేయాల్సిన రిపోర్టు ఒక వారం ముందరే ఈ 2 పేపర్లలో ఏ విధంగా వస్తున్నాయి? వీళ్ళు ఎవరైతే దోషిగా చెప్తారో అతనే పేపర్లలో వచ్చే దోషిగా చెప్తారో అదే సిట్ రిపోర్ట్లో వస్తుంది. ఇంకెక్కడుందంటారు దీంట్లో? సో ఈ సిట్కి ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. ఖచ్చితంగా పెట్టే దొంగ కేసులే. మీరు బాగా చూసినారు అంటే పోలీసులు కోర్టుకు వెళ్ళాము. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే కోర్ట్ హ్యాస్ గివెన్ గైడ్ లైన్స్, మీరు ఈ విధంగా చేయండి అని చెప్పేసి. డెమోక్రటిక్ సిస్టంలో ఈ విధంగా పోండి అని చెప్పినా కానీ అక్కడ ఉన్న పోలీసులు అది చేయలేకపోవడం జరిగింది. మేము కంటెంప్ట్ కూడా వేయడం జరిగింది. దట్స్ బిఫోర్ ద కోర్ట్. మేబీ 23rd 24th ఎప్పుడో అని చెప్పారు. అది వచ్చిన తర్వాత దాని మీద కూడా మేము తీసుకోవడం. మీరు ఎంత అనగదొక్కాలని చూస్తూ ఉంటే, ప్రతిపక్ష పార్టీలను అనగదొక్కాలని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తే దానికి 3 ఇంతలుగా మేము బౌన్స్ బ్యాక్ అవుతున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తే వచ్చే జనాలే, ఆ క్రౌడే దానికి నిదర్శనం. ఇంతకు 3 ఇంతలుగా రిటర్న్ అవుతాము. ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ రాసి పెట్టుకోండి, 2029లో పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే అత్యధిక మెజార్టీతో రాబోతున్నామండి. పవన్ కళ్యాణ్ తన మీటింగ్స్లోనే చెప్పాడు, హీఈస్ నాట్ అడ్మినిస్ట్రేటర్, నేను పాలన చేయలేను, పాలనకు పనికిరాను, నేను ఏదన్నా ఉంటే గలాటలు చేయడానికి పోరాడడానికి మాత్రమే పనికొస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అతన్ని ఒక టూల్గా, ఒక ఆయుధంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకోవడం జరిగింది. సో అడ్మినిస్ట్రేషన్లో అతనే చెప్పడం జరిగింది తన రోల్ ఏమీ లేదు అని, ఏదన్నా కానీ పోరాటాలు దానికి అని చెప్పేసి. సో తన గొంతును, తనకున్న ఆ సినిమాకున్న క్రేజ్ను మాత్రమే తెలుగుదేశం పార్టీ వాడుకొని ఆ రోజు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు పవర్లో ఉన్నాడు కాబట్టి తెలుగుదేశం పవన్ కళ్యాణ్ యొక్క బలహీనత కూడా వాళ్ళ నమ్ముకున్న ఫ్యాన్స్కి వాళ్ళందరికీ కూడా అర్థమైంది కాబట్టి డెఫినెట్గా హీఈస్ గోయింగ్ టు బి జియో.